హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా. అన్ని భాషలు నేర్చుకో, మాతృభాష తప్పక నేర్చుకో అని చెప్పిన మహానుభావుడు శ్రీ కాళోజీ నారాయణరావు గారు. ఆయన జయంతి ఈరోజు. ఆదర్శవాది, మానవతావాది, సృజనశీలి, సామాజిక తత్వవేత్త, ఆలోచనాపరుడు, దార్శనికుడు, ఎల్ల కాలాలలో ప్రజాకవిగా కానవచ్చే నిష్ఠాగరిష్ఠుడు. ఆయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రామరాజ్ కాళోజీ. కర్ణాటక రాష్ట్రంలోని రట్టహల్లి గ్రామంలో 9th సెప్టెంబర్ 1914లో జన్మించారు. తెలుగు ప్రజలకు ఆయన కాలన్నగా సుపరిచితులు. రాజకీయ సామాజిక చైతన్యం కలిగి హక్కులు అడిగిన ప్రజల మనిషి. విద్యార్థి జీవితం నుండే విప్లవ స్పృహ కలిగిన ఉద్యమ జీవి. తెలంగాణ జీవిత చలనశీలి, నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి. పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. ఆయన సేవలను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్తో గౌరవించింది. 1992లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ను ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ప్రభుత్వం కాళోజీ నారాయణరావు శత జయంతి సందర్భంగా 9th సెప్టెంబర్ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. 2015 నుండి సాహితీవేత్తలకు కాళోజీ పురస్కారాలను అందజేస్తుంది. కాళోజీ తెలంగాణ భాష, యాసను తరతరాలకు తెలియజేసే విధంగా అనేక రచనలు చేశారు. ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ భాషల్లోనూ ఆయన రచనలు కొనసాగాయి. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన దిట్ట. తన కవితల ద్వారా తెలంగాణ ప్రజల ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన. నా గొడవ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను నిర్మోహమాటంగా ప్రస్తావించారు. పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజా కవిగా మారారు. తన కవిత్వాలు, గేయాలతో తెలంగాణ ప్రజలు నిద్రలేపిన చైతన్యశీలి కాళోజీ. అందుకే ఆయన ధిక్కార స్వరమంతా తెలంగాణ మాండలికంలోనే సాగింది. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలనని నినదించిన అక్షర కర్షకుడు. నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని అంటూ ఒక్క మాటలో తన వస్తుతత్వాన్ని చెప్పారు. నవయుగంబున నాజీ నగ్ననృత్యం ఇంకెన్నాళ్ళు, హింస పాపమని ఎంచు దేశమున్న హిట్లరిత్వం ఇంకెన్నాళ్ళు అంటూ నిలదీశారు. అన్నపు రాశులు ఒకచోట, ఆకలి చావులు ఒకచోట అంటూ బడుగు జీవులకు బాసటగా నిలిచి భూస్వామ్యవాదాన్ని తిరస్కరించిన ప్రజావాది. ఆయనది కమ్యూనికేటివ్ కవిత్వం. రక్త మాంసాలున్న అందరికీ అర్థమయ్యే భాష, యాస ఆయనది. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అని తేల్చి చెప్పే కలేజా కాళోజీ గారిది. మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని తన కవితల రూపంలో, తన గేయాల రూపంలో, తన జీవితంలోనూ చెప్పేవాడు. దోపిడీ చేసే ప్రాంతేతరులను తన్ని తరుముదాం, మన ప్రాంతం వాడే మోసం చేస్తే పానంతోనే పాతర వేడదాం అని హెచ్చరించాడు. 2002 నవంబర్ 13న భౌతికంగా ఆయన మనకు దూరమైన ప్రతి తెలంగాణ వాడి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మాటలు, కవిత్వాలు, గేయాలు ప్రతి తెలుగువాడి మెదళ్లలో నిప్పురవ్వ వెలుగిస్తూనే ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.